నమస్కారం అండి. ఆర్బీకే ఛానల్ స్వాగతం. ఈరోజు మనం కోకో పంటలో ఉన్నాము. ఈ కోకో తోట అనేది పెదవేగి మండలం మరియు గ్రామం ఏలూరు జిల్లాలో ఉన్నది. ఈ పంట గత 15 సంవత్సరాలుగా రైతు పండిస్తున్నారు. ఈ కోకో గింజలను ముఖ్యంగా మన చాక్లెట్ పరిశ్రమలో మరియు ఇతర ఆహార పదార్థాల్లో కూడా విరివిగా వాడుతున్నారు. అందువల్ల మనకి మార్కెటింగ్ అవకాశాలు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు రైతులు కూడా. ఈ అభ్యుదయ రైతు ద్వారా ఈ సాగు వివరాలు అనేవి వారి మాటలోనే తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి? ఆల్పాటి సత్యనారాయణ. ఇప్పుడు ఈ పామాయిల్లో అంతర పంటగా కోకో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? గత 15-16 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? పూర్వం క్యాడ్బరీ, ఇప్పుడు మాండలిజం అనే కంపెనీ వాళ్ళు నర్సరీలు పెట్టి ఇస్తున్నారండి. మొక్కలు వాళ్ళు సప్లై చేస్తున్నారు. వాళ్ళ దగ్గర తెచ్చి వేసానండి. ఈ పామాయిల్ తోటలో ఈ కోకో ఎన్ని మొక్కలు వేసుకోవచ్చండి? సుమారు 140 నుంచి 160 మొక్కల వరకు వేసుకోవచ్చు అండి. అది 3 మీటర్ల గ్యాప్తో వేస్తే 160-170 పడతాయండి ఎకరానికి వచ్చి. అంటే ఏ నేలలోనైనా పండుతాయా లేకపోతే వీటికి ప్రత్యేకంగా ఏమన్నా? రెడ్ సాయిల్లో బాగుంటుందండి. బ్లాక్ సాయిల్ అవుతుంది కానీ కొంచెం శ్రద్ధ, కేర్ ఎక్కువ. అంటే ఆ వర్షాకాలం నీరు స్టాక్ ఉంటే కొంచెం ఇదిగా ఉంటుంది. నిలవ లేకుండా వర్షం కురిసిన రెండో రోజు మూడో రోజు నీళ్లు లేకుండా ఉంటే మాత్రం కంపల్సరీ వేయొచ్చు అండి కోకో. కాకపోతే ఈల్డింగ్ పరంగా కొంచెం ఒక అర క్వింటాల్ తేడా ఉంటుంది అంతే. అంటే నాకు అది ఉంది. బ్లాక్ సాయిల్లో కూడా వేసాను నేను పామాయిల్లో. జోగన్నపాలెం అనే గ్రామంలో పామాయిల్లో కోకో వేసానండి. అది బ్లాక్ సాయిల్. అక్కడ కూడా బాగా కాస్తుందండి. కాకపోతే ఏంటంటే ఆ బ్లాక్ సాయిల్లో వాటర్ ఎక్కువ స్టోర్ ఉండటం వలన మైక్రో న్యూట్రియన్స్ లోపం అక్కడ కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ రెడ్ సాయిల్లో అయితే కనిపించదు. బ్లాక్ సాయిల్ కొంచెం మైక్రో న్యూట్రియన్స్ లోపం అనేది కనిపిస్తుంది. కొంచెం ఎక్కువ వాడుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. ఓకేనండి. అంటే ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి మీరు ఏమేమి పనులు చేసుకున్నారు? పామాయిల్ మొక్కతో పాటు ఈ కోకో మొక్కను కూడా ప్లాంటేషన్ సేమ్ టైంలో చేశానండి. చేసి కోకోకి షేడ్ కోసం, అంటే నీడ కోసం అరటి తోట వేసి అరటిలో కోకో పెంచానండి. పామాయిల్ కోకో అరటిలో పెంచాను. ఈ కోకో మొక్క పెరిగాక కోకోకి అడ్డం ఉన్న అరటి చెట్లు తీసేసుకుంటా పామాయిల్ పెరిగాక కంప్లీట్ తీసేసానండి. పామాయిల్ సేమ్ 4వ సంవత్సరం నుంచి పామాయిల్ ఆదాయానికి వచ్చింది. కోకో కూడా 4వ సంవత్సరం తెగటం మొదలెట్టిందండి. ఈ వేసుకున్న మొక్కలు ఎన్ని సంవత్సరాలకే కాపాస్తాయండి మీకు ఈ కోకో మొక్కలు? కోకో మొక్క అనేది 2 నుంచి 3లో స్టార్ట్ అవుతుందండి. 4-5లో పూర్తి ఈల్డింగ్కి వస్తుంది కోకో. అంటే ఇది కంప్లీట్గా నీడలోనే పెరగాల లేకపోతే ఏక పంట? హాఫ్ షేడ్ కావాలండి. సగం నీడ సగం ఎండ కావాలండి. హాఫ్ షేడ్ ఉండాలి. అందుకని మీరు ఈ పామాయిల్ తోటనే ఎంచుకున్నారు? అవునండి, అవును. పామాయిల్ అయితే ట్రయాంగిల్ దాంట్లోనే వేసాము. సాలికి మధ్యలో కోకో ఒక సాలు వేసాము. 4 కోకో మొక్కకి 4 గజాలు ఎడంతో వేసాము. మళ్ళీ పామాయిల్కి మధ్యలో ఇంకో మొక్క వేయలేదు. ఇలా ఒకసారి వేసాము. అంటే పామాయిల్కి ఎల్లలు జారేసుకోవటానికి, మట్టలు తీయటానికి, మనుషులు తిరగడానికి అది బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ మొక్క పామాయిల్కి మధ్యలో కోకో వేయలేదు. ఇప్పుడు మామూలుగా నీటి సదుపాయం ఎట్లా చేసుకుంటున్నారండి దీనికి? నీటి డ్రిప్ సిస్టమ్ ద్వారానే ఇస్తున్నామండి. కోకోకి సపరేట్ ల్యాడర్ వేసి పామాయిల్కి 2 ల్యాడర్లు వేసి సపరేట్ దీనికి ఇదే ఉంటుందండి. అంటే ఎన్ని రోజులకు ఒకసారి నీటి తరలి ఇవ్వాలి దీనికి ఈ డ్రిప్ ద్వారా? డ్రిప్ ద్వారా ఆ రోజు కంటిన్యూ ఇస్తామండి. రోజుకి ఒక మినిమం 4 నుంచి 6 గంటలు ఇవ్వాలి కోకోకి. కానీ పామాయిల్ని బట్టానండి, దీనికి సపరేట్ ఏమి టైమింగ్స్ ఉండవు. పామాయిల్కి ఎలా వేస్తామో దాంతోపాటు దీనికి కూడా వస్తూ ఉంటాయి. కోకో చెట్టుకు వచ్చి 2 డ్రిప్లు వేస్తూ ఉండే. ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 8 LP 8 లీటర్లో డ్రిప్పర్లు వేస్తాం. అంటే ఇప్పుడు మీకు ఎరువులు ఎట్లా వేసుకుంటున్నారు దీనికి? సేమ్ పామాయిల్కి వేసినప్పుడే దీనికి కూడా వేస్తామండి. యూరియా, పొటాషు, సూపరు కలిపి మిక్స్ చేసి వేస్తూ ఉంటాము. ఏదో సంవత్సరానికి ఒకసారి కాంప్లెక్స్ వేస్తామండి. పామాయిల్కి వచ్చి సంవత్సరానికి వచ్చి సుమారు ఈ 3 కలిపి 10 కేజీల వరకు పడుతుంది. కోకోకి వచ్చి 1 కేజీ వరకు వేస్తామండి. 3 కలిపి వేసుకుంటారు. అవును. అయితే ఇప్పుడు ఈ పామాయిల్లో అంతర పంటగా చేసుకోవటం వల్ల మీకు ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది? పామాయిల్లో కోకో వేయటం వల్ల ఫస్ట్ ఏంటంటే ఈ లోన ఈ
ఆ గడ్డి ఇది మొలవటం అనేది చాలా చాలా తక్కువ అండి, లేదనే చెప్పాలి. కలుపు నివారణ అనేది కలుపు నివారణ చేయాల్సిన పనే ఉండదు. అదే కోకో లేకపోతే కలుపు నివారణకి కలుపు మందులు కొట్ట, లేదా వర్కర్స్తో పీకిచ్చా, లేదా గుడ్లో అయ్యో మేకలను పెడితే అవి డ్రిప్పులు పాడు చేయ, ఇవన్నీ ఉంటాయి. అదే కోకో వేస్తే మాత్రం కలుపు నివారణతో పని ఉండదండి. 99% ఉండదు. ఏదో 1% అంటే చుట్టూ బార్డర్ ఎక్కడన్నా కొంచెం ఎండ ఎక్కువ పడిన చోట ఉంటుంది. కలుపు నివారణ ఒకటి లాభం అండి. నెక్స్ట్ దీని ఈ ఆకు అనేది మల్చింగ్ అయ్యి అదొక బలంగా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే కోకో వచ్చి పామ్ ఆయిల్లో 2 నుంచి 3.5 క్వింటాల వరకు తీయొచ్చండి. కోకో గింజలు క్వింటాల్ వచ్చి 20 నుంచి 24,000 మధ్యలో వస్తుందండి. అంటే సుమారు ఒక 60 నుంచి 80,000 ఆదాయం వస్తుంది దీనికి. సంవత్సరానికి ఈ ఆయిల్ పామ్లు వేయటం వల్ల 80,000 వరకు ఆదాయంగా 60 నుంచి 80,000 వరకు వస్తుంది. ఇంచుమించు కోకో డబ్బులతో పామ్ ఆయిల్కి మెన్యూరు పనిపాట్లు మొత్తం ఈ కోకో డబ్బులతో ఇది మెయింటెనెన్స్ అయిపోతుందండి. పామ్ ఆయిల్కి వచ్చే ఎకరానికి వచ్చి 9 నుంచి 11 టన్నుల మధ్యలో సుమారు యావరేజ్ 10 టన్నులు వస్తుంది. ఆ 10 టన్నుల డబ్బులు అలా ఫిక్స్డ్గా ఆదాయంగా ఉండిపోతుందండి. ఇంకోటి వచ్చి పామ్ ఆయిల్ ఆ రేట్ అయితే అప్ అండ్ డౌన్లో ఉంటుంది. కోకో అయితే అలా ఏమీ లేదండి. గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. పెరగటమే తప్ప తగ్గటం అనేది చూడలేదండి. తగ్గడం అనేది తగ్గిన 10-5 రూపాయలు తప్ప అంతకన్నా ఎక్కువ వేరియేషన్ ఉండదండి. అంటే పురుగులు తెగుళ్ళు కానీ ఏమన్నా వస్తున్నాయి వీటికి? పురుగు తెగుళ్ళు అనేది కోకోకు చాలా తక్కువ అండి. కాకపోతే ఏంటంటే సీజన్ ముందు అంటే సుమారు అక్టోబర్ నవంబర్లో ఒకసారి మైక్రోన్యూట్రియన్స్, పురుగు మందు, M45 ఈ 3 మిక్స్ చేసి స్ప్రే చేస్తూ ఉండు ఒకసారి. ఇంకా మనకి శ్రద్ధ ఎక్కువ ఉందనుకుంటే ఇంకోసారి చేస్తాం. అంటే ఇవి కొత్త పంట వేసుకున్నారు కదా, మీకు ఏదన్నా సబ్సిడీ పరంగా గవర్నమెంట్ ఏమైనా సహాయ సహకారంగా ఉన్నాయా? హార్టికల్చర్ ద్వారా ఇస్తారండి. మొక్క వేసేసి మనం హార్టికల్చర్ వాళ్ళకి అప్లై చేస్తే సబ్సిడీ ఇస్తున్నారండి. మెన్యూర్ కానీ లేకపోతే అకౌంట్లో డబ్బులు వేయటం కానీ జరుగుతుంది. ప్రజెంట్ అయితే సబ్సిడీ కూడా నడుస్తుంది. గతం నేను వేసినప్పుడు నడిచిందండి. ఇప్పుడున్న ఉందో లేదో అనేది నాకు తెలియదు. మరి ఇప్పుడు మార్కెటింగ్ అవకాశాలు ఎట్లా ఉన్నాయండి దీనికి? పామ్ ఆయిల్ అయితే మనం గెల్లు కోసి తీసుకెళ్ళి కలెక్షన్ సెంటర్కో లేకపోతే ఫ్యాక్టరీకో దిగుమతి తీసుకెళ్ళి అప్పచెప్పాలండి. కోకో అయితే అలాంటి అవసరమే లేదండి. గింజలు మనకి రెడీ అయినాయంటే వాళ్ళకి ఫోన్ చేస్తే మన తీసుకెళ్ళే ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వెంటనే వేసుకెళ్ళిపోతారు. ప్లస్ నెక్స్ట్ డే ఆ రోజు కానీ లేదా తర్వాత రోజు కానీ మన అకౌంట్లో పడిపోతాయండి. ఆ పేమెంట్లో అయితే చాలా అసలు చూడక్కర్లేదండి, చాలా బాగా ఇదిగా ఉంటుందండి. అసలు ఎవరు ఏ కంపెనీ వాళ్ళైనా ఇవాళ వేసుకెళ్ళారంటే రేపు మన అకౌంట్లో డబ్బులు పడిపోయినట్టేనండి. రైతులకి బాగా చాలా మేలండి. ఇంకా పామ్ ఆయిల్ దన్నా ఒక 10-15 రోజులు గ్యాప్ తీసుకుంటారు తప్ప వీళ్ళు అసలు ఆ గ్యాప్ కూడా ఉండదండి. అంటే ఇది ప్రధాన పొలంగా మరి దీన్ని సాగు చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంటే దీన్ని విడిగా సపరేట్గా వేయాలనే దాని గురించి అడుగుతున్నారు మీరు. అవునండి. అంటే విడిగా వేస్తే అంత ఆశాజనకంగా ఉండదేమోనని నా ఉద్దేశం అండి. అలా వేద్దామని నేను ఒక 5 ఎకరాలు ట్రై చేశాను. ఆ క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు ఒప్పుకోలేదు, దానికి ఆఫ్ షేడ్ ఉండాల్సిందా అని చెప్తే ఇప్పుడు మళ్ళీ నేను సపరేట్గా పామ్ ఆయిల్ అందులో వేసానండి. అంటే కంపల్సరీగా షేడ్ అనేది ఆఫ్ షేడ్ అనేది ఉండాల్సిందే, ఉంటే హెల్దీగా ఉంటుందండి. కోకో అయితే హెల్దీగా ఉంటుంది. సపరేట్ వేస్తే కొంచెం 35 దాటిన దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది పడుతుందండి. ఇది 30 డిగ్రీలు దాటిన దగ్గర నుంచి 42-43కి వెళ్తుంది చూసారా, అప్పుడైతే కొంచెం కోకో మొక్కలు ఇబ్బంది పడతాయండి. అంటే పైన మా కాండం పైన ఉన్న ఇది తోలు దెబ్బతింటుంది అనేది నా ఉద్దేశం. ఇది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది ఎట్లా షేడ్లో? మనకి నాకు తెలిసినంత వరకు 25-30 సంవత్సరాలు ఉన్న తోటలు కూడా ఉన్నాయి, వాళ్ళకి తెగుతున్నాయండి. వాళ్ళు కొబ్బరిలో వేసినవి ఉన్నాయి, వాళ్ళకి వాళ్ళు 4 నుంచి 6 మధ్యలో తీస్తున్నారండి. అంటే ప్రధాన పొలంలో ఈ ఆయిల్ పామ్ కానీ కొబ్బరి కానీ వేసుకుంటే అదనపు ఆదాయంగా ఇంతకంటే బెస్ట్ క్రాప్ అనేది లేదంటారు? లేదండి, దీన్ని మించింది లేదండి. ఇప్పుడున్న మార్కెట్ పరంగా కానీ రేటు పరంగా చూసుకున్నా కోకోని మించింది లేదు నాకు తెలిసినంత వరకు. మిగతా కొబ్బరి కానివ్వండి, పామ్ ఆయిల్ అవి అప్ అండ్ డౌన్ ఉంటుంది తప్ప కోకో వరకు అప్ అండ్ డౌన్ ఉండదు. కొనరు అనే ఆలోచన కూడా లేదండి. అసలు
నేను కొబ్బరిలో 22 సంవత్సరాల పైన అయిందండి, 25 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కోకో ఉంది నాకు. ఏ సంవత్సరం కోకో గింజలు కొనలేదు అనే సంవత్సరం లేదండి. కాకపోతే ఏంటంటే ఆ అన్ సీజన్లో రేటు తక్కువ ఉంటుంది కాబట్టి అన్ సీజన్లో గింజలను తయారు చేసుకుని మళ్ళీ సీజన్లో అమ్ముకుంటే రేటు వస్తుందని అలా ఆపుకోవటమే తప్ప రైతు ఈరోజు అమ్ముకోవాలంటే ఏ రోజు అమ్ముకోవాలన్నా అమ్ముకోవచ్చండి గింజల వరకు, కోకో గింజల వరకు. ఇప్పుడు ఈ కాయల్ని మీరు ఎట్లా ప్రాసెసింగ్ చేసుకొని కంపెనీ వాళ్ళకి ఎట్లా అమ్ముతారండి? 10 వారం నుంచి 15 రోజుల మధ్యలో పండిన కాయలన్నీ కోసేసి ఓ లాట్ వేసి లేడీస్ వచ్చి కోస్తారు. కోసేస్తే ఓ మగ మనిషి జారేసి ఒక లాట్ పెడతాడు. ఆడికి వెళ్ళి ఆడవాళ్ళు ఆ కాయలు పగలగొట్టి గింజలు తీసి ట్రైల్లో పోస్తారండి. వాటిని రెండో రోజు కానీ మూడో రోజు కానీ తిరగేస్తాం ట్రేలోనే. అంటే మామూలుగా అన్నీ కలిపి ఒక ట్రేలో పెడతారు. గింజలు ట్రే నిండా పోసుకుని అలా వైరు ట్రేలో తీసేసుకుంటూ అక్కడ పెడతారండి. వాటిని రెండో రోజు మూడో రోజు తిరగేసి 4 రోజుల తర్వాత 4 నుంచి 6 రోజుల మధ్యలో తీసుకెళ్ళి పట్టాల మీద ఆరబోస్తామండి. పట్టాల మీద 4 నుంచి 6 రోజుల మధ్యలో ఆరిపోతాయి. బాగా వేసవికాలం అయితే 4వ రోజును పూర్తిగా డ్రై అయిపోతాయి. బస్తాలకు ఎత్తేస్తాం. ఎత్తేసి వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేసుకెళ్ళిపోతారు. కొంచెం ఎండలు తక్కువ ఉంటే 6 రోజులు పడుతుంది. అయితే ఇంకా అదే కాయలు వచ్చిన తర్వాతనే కొంచెం పని, కానీ మిగతా అప్పుడు మాత్రం ఎలాంటి. అవునండి, అవును. కాయలు కోసి గింజలు తీసి ఆరబెట్టడం అదే వర్క్ తప్ప దీనికి సపరేట్ ఏం వర్క్ ఉండదండి. సంవత్సరానికి ఒకసారి క్రూనింగ్ అని ఎక్కువ పెరిగిన వాటిని తగ్గిస్తాం, కట్ చేస్తారు. జూన్ జూలైలో చేస్తాం. జూన్ జూలైలో క్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అవునండి. మనకి ఎంత దిగుబడి రావచ్చండి? మొత్తం 2.5 నుంచి 4 క్వింటాల మధ్యలో వస్తుందండి. నాకైతే యావరేజ్ 3 క్వింటాలు వస్తుందండి ఇప్పుడు ఎకరానికి. ఇప్పుడు ఎంత ఉందండి ప్రెసెంట్ కింటాలు వచ్చి? ఇప్పుడు అన్ సీజన్ అండి 18,000 ఉందండి కింటాలు వచ్చి. 18,000. జనవరి దాటిన దగ్గర నుంచి పెరుగుకుంటూ వెళ్తుంది. ఫిబ్రవరిలో సుమారు లాస్ట్ ఇయర్ అయితే గత సంవత్సరం అయితే 240 వరకు ఉందండి రేటు. అంటే తీసుకొని గింజలు మీ దగ్గర పెట్టుకోవచ్చా? మరి స్టాక్ చేసుకోవచ్చు, నిల్వ ఉంటాయండి. అంటే ఆ రేటు వచ్చిన దాకా నిల్వ పెట్టుకోవచ్చు. కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఎలుకలు చేమలు రాకుండా జాగ్రత్త చేసుకుని నిల్వ పెట్టుకుంటే ఉంటాయండి. ఉంటే అప్పుడు ఆ రేటు ప్రకారమే, ఆ రోజు మార్కెట్ ఎలా ఉందో ఆ రేటు ప్రకారమే కొంటారండి. ఎంత హీనంగా వేసుకున్నా పామాయిల్లో 2.5 క్వింటాలకి తక్కువ అయితే కాయదండి ఎకరానికి. జాగ్రత్త చేసుకుంటే దాన్ని బట్టి కాదు. కోకో అవనండి, పామాయిల్ అవనండి, రైతు శ్రద్ధ పెరిగిన కొద్దిగా ఆదాయం పెరుగుద్ది. మనం 10 రూపాయలు ఖర్చు సాధనం పెడితే 20 రూపాయలు వస్తుంది. అంటే రోజు వచ్చి చూసుకొని ఏదైనా దాన్ని బట్టి తెగుళ్ళనే కదండి. కాయ కోసేటప్పుడు తప్పుకోకుండా ఎలుకలు కొట్టేస్తున్నాయి, ఉడతలు కొడతాయి. వాటి నివారణ జాగ్రత్త చేసుకుంటే మాత్రం రద్దు భావన చేసుకుంటే దాన్ని బట్టే ఉంటుందండి. కాయలు కోసేటప్పుడు దీనికి ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు ఏమవుదండి, ఒకవేళ పొరపాటున ఏదన్నా పై ఇది తోలు అంటాం దీన్ని, ఇది తెగినా మళ్ళీ పూడిపోద్ది. ఇదండి మన రైతు చెప్తున్న అనుభవాలు. ఈ కోకో తోట వేసుకోవాలనుకున్న రైతులు ఎవరైనా సరే కంపల్సరీగా షేడ్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. ఈ కొబ్బరిలో కానీ పామాయిల్లో కానీ మిగతా మొక్కల కింద ఏదైనా సరే మనం ఈ అంతర పంటగా కోకో వేసుకోవటం వల్ల అధిక ఆదాయం, ప్రధాన పంటతో పాటు అంతర పంటలో కూడా చాలా ఎక్కువ ఆదాయం వచ్చేదానికి ఆస్కారం ఉందని మన రైతు మాటల్లో మనం చెప్తున్నారు. ఇదే విధంగా రైతులు సలహాలు సూచనలు పాటించాలని కోరుకుంటున్నాము.